పార్లమెంట్ సమావేశాల ముందు లోక్సభ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చర్చించేందుకు కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశంలో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన కేంద్ర మంత్రులందరూ ఈ భేటీకి హాజరవుతారు. స్పీకర్ ఎన్నికపై చర్చిస్తారు. సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్ పదవి తన వద్దే పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఉపసభాపతి పదవిని ఎన్డీఏ పక్షాల్లో ఏదో ఒక పార్టీకి ఇవ్వాలని యోచిస్తోంది. అయితే దీనిపై సంప్రదింపులు జరిపేందుకే రాజ్నాథ్ నివాసంలో సమావేశమవుతున్నారు కేంద్ర మంత్రులు. ఈ నెల 24న పార్లమెంట్ స్పెషల్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, లోక్సభ స్పీకర్ ను ఎంపిక చేసేందుకు బీజేపీ సమావేశమవుతోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఈ కీలక సమావేశం జరగబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మంత్రులు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. ప్రధానంగా ఈ నెల 26వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. ఈ స్పీకర్ ఎన్నికలో నేపథ్యంలో ఈ ఏకాభిప్రాయ సాధనతో స్పీకర్ ను ఎన్నుకోవాలనే దిశగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. సో అందరికీ ఆమోదయోగ్యుడైనటువంటి వ్యక్తి కోసం బీజేపీ అన్వేషిస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఓం బిర్లాను, రాజస్థాన్ ఎంపీగా ఉన్న ఓం బిర్లాను స్పీకర్ గా నియమించారు. సో ఈసారి ఎవరికి అవకాశం వస్తుందన్నది మనం వేచి చూడాలి. అయితే ఈసారి బీజేపీకి లోక్సభలో మెజారిటీ లేదు. ఆ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలకు మంచి సమయం ఇచ్చి అన్ని రాజకీయ పార్టీలకు చర్చలో భాగస్వాములను చేసేటువంటి ఒక అమికబుల్ పర్సన్ కోసం అన్వేషిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలకు కూడా కలిసి వచ్చే విధంగా ఒక ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నం జరుగుతుంది. ఆ సాధన కోసమే ఈ రోజు ఈ సమావేశం జరగబోతుంది. అలాగే ఒకవైపు ఇండియా కూటమి డెఫినెట్ గా తమకు విపక్షాలకు ఉపసభాపతి పోస్ట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని పట్టుబడుతున్నాయి. ఒకవేళ బీజేపీ కనుక ఆ ప్రతిపాదనకు ఒప్పుకోకుంటే స్పీకర్ పదవికి తాము కూటమి నుంచి ఒక అభ్యర్థిని పెడతామని స్పష్టంగా ఇండియా కూటమి నేతలు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ స్పీకర్ ఎన్నిక సమయంలో ఒక ఎంబరాస్మెంట్ గురి కాకుండా ఉండేందుకు ఒక కన్సెన్సస్ క్యాండిడేట్ కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.